అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 3వ రోజు వేంపల్లిలో విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టారు. వేంపల్లి అగ్నిమాపక కేంద్రాధికారి బి శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించి గ్యాస్ మరియు ఎలక్ట్రికల్ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు వివరంగా సూచనలు అందించారు. కరపత్రాలు పంచుతూ అగ్నిమాపక విన్యాసాలు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా లాహిత్య క్రాకర్స్ గోడౌన్ వద్ద యజమాని మరియు సిబ్బందికి కూడా అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 నెంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. దగ్గర వంటగదిలోనే అసలు పెట్టకూడదు అనమాట. అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే జరిగిన ప్రమాదము ఆ సిలిండర్కి అయితే పక్కనున్న సిలిండర్ కూడా అనుకొని ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇల్లంతా పేలిపోవడం కానీ పక్క ఇళ్ళకు కూడా వ్యాపించి అక్కడ కూడా మొత్తం ఈ విధంగా ప్రమాదం జరిగి వాళ్ళ ఇల్లు కూడా దెబ్బతింటాయి. అందులో ఉన్న జనాలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళందరూ కూడా ప్రమాదం బారిన పడి అగ్ని ప్రమాదం బారిన పడి చనిపోవడానికి లేదా గాయపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఏం చేయకూడదు. అలాగే నూలు దుస్తులు మాత్రమే ధరించాలి వంట చేసేటప్పుడు వీలైతే. ఒకవేళ పొరపాటున మనకు వంట చేసేటప్పుడు మనకు ఫైర్ అంటుతుంది అనుకోండి, మీరు పరిగెడితే గాలి ఎక్కువ వీస్తుంది. ఆ గాలికి ఇంకా ఎక్కువ మంట ఉడుతుంది అనమాట మనకి. అలా కాకుండా కిందనే పడుకొని అటు ఇటు దొరలాలి. అటు ఇటు దొరికితే ఏమవుతుంది, ఫైర్ అనేది ఆరిపోతుంది అనమాట. లేదా ఎవరైనా దగ్గరలో ఉంటే వెంటనే ఒక దుప్పటి తీసుకొని వాళ్ళకి కప్పేసేయాలి. వాటర్లో కప్పేసి వెంటనే వాటర్ తగలకూడదు అంటారు. వాటర్ తగలాలి, వెంటనే కప్పేసేయాలి. కప్పేస్తే మినిమం వాళ్ళ టెంపరేచర్ని మనము ఆ ప్రమాదం బారి నుంచి రక్షించిన వాళ్ళం అవుతాము. వెంటనే మనం 108కి అంబులెన్స్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. వంటగదిలో కన్ఫర్మ్గా గాలి వెలుతురు చేతిలో ఉండాలి. అదనంగా సిలిండర్లో ఉంచకూడదు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే మీరు భయపడుకోకుండా బయటికి రాకోకుండా రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఇంకా కిరోసిన్ స్టవ్ వీటిలో కింద పెట్టి పడుకోకుండా, ఇప్పుడంటే లేవు, ఒకవేళ ఉంటే కిరోసిన్ స్టవ్ వాటిల్లో పైనుంచే చాలా హైట్లో పెట్టి కిరోసిన్ స్టవ్ మన ఎడ్జ్లోంచి ఇట్లా పోయాలి కిరోసిన్ పోసేటట్లు అయితే. అలా కాకుండా అట్లా కింద నుంచి పోస్తున్నాం అనుకో, ఇదేంటంటే ఆ వేపర్స్ అన్నీ మనం పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత జబ్బులు బారిన పడతారు ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారో. ఆ విధంగా ఇట్లాంటి కొన్ని ప్రికాషన్స్ పాటిస్తున్నట్లయితే మనము ఈ అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకొని మనము, మన ఇంట్లో పిల్లలు, వృద్ధులు, మన వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మనమందరం సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది.